హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా యేసయ్య, మీ పాదాలకు వందనాలు. దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రభువా, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములు ప్రభువా మేము గ్రహించలాగా మా హృదయాలు తెరవచేయండి ప్రభువా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనములో లేఖనములు యందు మీకు నిత్య జీవము గలదని తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటున్నారు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. లేఖనం అంటే ఏమిటి? లేఖనం అనగా ఏమిటి? బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి మాట లేఖనమే. ప్రజలు ఆ లేఖనాల్లో నిత్య జీవము గురించి వెతుకుతున్నారంట. మనకేంటి పరిశుద్ధ గ్రంథం పేరేంటి? బైబిల్. ప్రజలు ఏం వెతుకుతున్నారంటే మనకున్నటువంటి పవిత్ర గ్రంథాలలో నిత్య జీవము లేదా మోక్ష మార్గం ఎలాగు లభిస్తుంది, నిత్య జీవం అంటే ఏమిటో ప్రజలు వెతుకుతూ ఉన్నారు. యేసుప్రభు కాలంలో యేసుప్రభు చెప్పిన మాట ఏమిటంటే, లేఖనాలున్నాయి. ఎక్కడున్నాయి? మన చేతిలో ఉన్నటువంటి గ్రంథం ఏదైతే ఉన్నదో అదంతా కూడా లేఖనమే. లేఖనం అంటే లిఖించబడినది లేదా వ్రాయబడినది. దీనిలో నిత్య జీవం ఉన్నదని వెతుకుతున్నారంట. ఎవరు వెతుకుతున్నారు? ఎవరు వెతుకుతున్నారు? ప్రజలు వెతుకుతున్నారు. అసలు లేఖనాల్లో నిత్య జీవం ఎలా కనిపిస్తుంది? దేవుని యొక్క మాటలో చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఎక్కడ బ్రతుకుదురు? నీ వారి శవములు నా వారి శవములు సజీవములగును. మట్టిలో పడియున్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులునుగా చేయును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏమని సెలవిస్తుంది? ప్రేతలు లెగుస్తారంట. మృతులైన వారు మరలా బ్రతుకుతారు. ఇది దేవుని యొక్క వాక్యం. ఈ గ్రంథాలన్నీ చదువుతూ ఉన్నారు. ఎవరు? యేసుప్రభు రాకమునుపు వారి దగ్గర ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాలు, మోషే వ్రాసినటువంటి గ్రంథాలన్నీ తీసి చదువుతూ ఉన్నారంట. చదువుతూ ఉంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది? ప్రేతలు లెగుస్తారు, శవములు లెగుస్తాయి, చచ్చిపోయిన వారిని మరలా భూమి తిరిగి అప్పగిస్తుంది, తిరిగి జీవిస్తారు. ఈ విషయాలు చదువుతూ ఉన్నారు. ఇవన్నీ చదువుతుంటే వారికి ఆశ్చర్యం వేస్తుందంట. ఓహో, ఈ జీవితం ఇంతటితో ముగిసిపోదు. ప్రేతలు లెగుస్తారు, చనిపోయిన వారు తిరిగి లెగుస్తారు.
ఏదో జీవం గురించి, జీవితం గురించి దేవుడు వాక్యాల్లో వ్రాయించి ఉంచాడని వెతుకుతూ ఉన్నారంట ప్రజలు. ఆ వాక్య భాగాన్ని అలాగే పట్టుకొని దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుకుందాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకు నిత్యముగా హేయములగుటకు మేల్కొందరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు, కనిపిస్తుంది అక్కడ మృతులైన వారు తిరిగి లేస్తారు, చనిపోయిన వారు, పాతిపెట్టబడిన వారు, సమాధుల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తిరిగి లేస్తారు అనే మాటను చదువుతున్నారు. అవి లేఖనాలు. ఇవన్నీ చదివి నిత్య జీవానికి లెగుస్తారు. సమాధుల్లో ఉండేవారు నిత్య జీవానికి లెగుస్తారు. అలాగే సమాధుల్లో ఉండి కొంతమంది నిత్యమైనటువంటి నిందకు, నిత్యమైన శిక్షకు కూడా హేయిలగడానికి వారు కూడా లెగుస్తారు అనే మాటను చదువుతున్నారట. ఈ నిత్యమైనటువంటి జీవానికి పోవడానికి ఏం చెయ్యాలని గ్రంథాలు ఊరికే చదువుతూ ఉన్నారు, లేఖనాల్లో పరిశోధన చేస్తున్నారు ప్రజలు. ఇంతకీ లేఖనాలు ఎలా వ్రాయబడ్డాయి? బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి మాట, ప్రతి లైను ఎలాగూ రాయబడింది. ఎలాగ రాయబడింది అంటారు? ఎలా రాయబడింది అంటారు? ఇప్పుడు బైబిల్లో దేవుని యొక్క మాట ఉంది కదా, ఎలా రాశారు ఇవన్నీ? ఎలా రాశారు? ఎలాగ రాస్తే వాటిని లేఖనాలు అంటారు? ఇప్పుడు మన దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, నవలలు, గ్రంథాలు, అవి కూడా రాయబడినవే కదా. దానిలో నిత్య జీవం ఉంటుందా? ఉండదు. కానీ ఈ మాటలలో నిత్య జీవం ఉందని వారు వెతుకుతూ ఉన్నారంట. ఎందుకంటే ఇవి దేవుడు వ్రాయించినటువంటి మాటలు, అందుకే ఇవి లేఖనాలు అయ్యాయి. అసలు దేవుని యొక్క వాక్యం ఎలాగ రాయబడిందో మనం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు, సహోదరులారా, యేసుని పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధ ఆత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఉదాహరణకి ఒక మాట చూద్దాం. యేసు ప్రభువును అప్పగించిన వారి పేరేమిటి? యూదా ఇస్కరియోతు కదా. ఈ యూదా ఇస్కరియోతు అనేవాడు ఒకడు ఉంటాడు, యేసు ప్రభువును అప్పగిస్తాడు అనే మాట కూడా దేవుడు రాయించి ఉంచాడు. ఎక్కడా? పరిశుద్ధమైనటువంటి గ్రంథములో వ్రాయించి ఉంచాడు. ఎలాగూ రాయించి ఉంచాడని దేవుడు ఎక్కడ చెప్తున్నాడు? ఎలాగూ రాయించి ఉంచాడు? దావీదు. ఎవరు పలికారు ఈ మాటని? ఎవరు పలికారు ఈ మాటని? 1వ అధ్యాయం అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 16వ వచనాన్ని ఎవరు పలికారు? ఎవరు పలికారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరల చదవండి 1వ అధ్యాయం 16వ వచనాన్ని. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధ ఆత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి ఉన్నది. ఎవరు పలికారు ఇప్పుడు చెప్పండి? దావీదు మహారాజు పలికాడంట. దావీదు మహారాజు ఎప్పుడు వాడు? దావీదు మహారాజు ఎప్పుడు వాడు? దావీదు మహారాజు.
ఆ దావీదు మహారాజు రాశాడు ఒక లేఖనం, ఒకటి రాశాడు. ఎవరి గురించి రాశాడు? యోధా ఇస్కరియోతు గురించి రాశాడంట. ఎలాగూ రాశాడు? పరిశుద్ధ ఆత్మ ద్వారా పలికి అవి వ్రాశాడు. అది లేఖనం. అది లేఖనం. అంటే లేఖనము రాయడంలో ఎవరెవరు ఉంటారు? ఎవరెవరు ఉంటారు? వ్యక్తులు ఉంటారు. పరిశుద్ధ ఆత్మ కూడా పని చేస్తాడు. అంటే పరిశుద్ధ ఆత్మ ఒక వ్యక్తిని ప్రేరేపించి లేదా అతనిలో ఉండి పలికినటువంటి మాటలు గ్రంథస్థం చేస్తారు, వాటిని వ్రాస్తారు. అవి భవిష్యత్తులో జరగబోయే సంభవాల గురించి వ్రాయబడినటువంటి మాటలు, లేదా గతంలో జరిగిపోయినటువంటి విషయాలను కూడా రాసి ఉంచినటువంటి మాటలు కూడా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినవి ఉన్నాయి. అవి కూడా లేఖనాలే. భవిష్యత్తును గూర్చి చెప్పినవి మాత్రమే కాదు. దావీదు యూదా ఇస్కరియోతు గురించి పలికినటువంటి మాటల్ని వ్రాస్తే అవి లేఖనమైతే, మరి గతంలో జరిగిన విషయాల గురించి రాసినటువంటి మోషే రాసినవి లేఖనాలు కావా? లేఖనాలా కాదా? చూద్దాం. యోహాను సువార్త, జాన్ గాస్పెల్ 5వ అధ్యాయం 46 నుంచి 47 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త. అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మిన ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురనెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరు ఇప్పుడు రాస్తున్నారు ఈ లేఖనాల్ని? మోషే అనే దేవుని సేవకుడు, ప్రవక్త లేఖనాలు వ్రాశాడు. రాశాడా? ఎవరి గురించి రాశాడు? యేసుక్రీస్తు గురించి రాశాడు. రాశాడా? యేసుక్రీస్తు గురించి ముందుగానే వ్రాశాడంట. ఫలానా వ్యక్తి, నా వంటి ప్రవక్త ఒకడు మీలో పుడతాడు, అతని మాట మీరు వినాలి, అతన్ని వెంబడించాలి అనే మాటలు బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నాయి. ఇవి లేఖనాలే. ఇది భవిష్యత్తును గురించి చెప్పబడినవే కదా. మోషే ఎప్పటివాడు? క్రీస్తు ఎప్పటివాడు? ఆలోచన చెయ్యాలి. మనము ఆది కాండం నుంచి కొన్ని గ్రంథాలు చదువుకుంటూ వస్తాం కదా, అవునా? దేవుడు తన పోలిక చెప్పున నరుణ్ణి మంటి నుంచి నిర్మించాడు కదా. ఎవరు చూశారు? రాసిన వాళ్ళు చూసారా? చూసారా? మరి చూడకుండా ఎలాగూ రాస్తారు? ఎలాగూ రాస్తారు? అది కూడా లేఖనమే. అవి కూడా లేఖనాలే. దేవుని యొక్క మాటలు చూడండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకుందాం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధ ఆత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రవచనం, లేఖనం ఎలాగూ రాయబడ్డాయి? పరిశుద్ధాత్మ దేవుడు
తను కోరుకున్నటువంటి మనుషులను, దేవుని సేవకులను, ప్రవక్తలను ప్రేరేపించాడు, వారి నోటు ద్వారా పలికించాడు, వారికి చెప్పి వారి చేత వ్రాయించాడు. అవి లేఖనాలు. మన చేతిలో ఉన్నవి ఏంటి ఇప్పుడు? పరిశుద్ధ గ్రంథం అని దీనికి ఎందుకు పేరు తెలుసా? ఇది దైవ గ్రంథం అని ఎందుకు పేరు తెలుసా? ఇది దేవుని యొక్క వాక్యం అని ఎందుకు పేరు తెలుసా? ఎందుకంటే దీనిలో మనుషుల యొక్క ఊహ లేదు. ఊహ బట్టి రాసి ఇదేరా మీ గ్రంథం చదువుకుండ్రా, నన్ను వెంబడించండి అని చెప్పిన దేవుడు కాదు. మన ఊహకు తోచినది, మన ఆలోచనకు తోచినది రాసి ఇదే దేవుడు, దీన్ని వెంబడించండి అని ప్రభువు చెప్పలేదు. ప్రభువు తన బిడ్డలకు, తాను సృష్టించినటువంటి ప్రజలకు నిత్య జీవము అనుగ్రహించాలని తలంచాడు. తలంచి ప్రజలను ఏర్పరచుకొని వారికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగించి, పరిశుద్ధాత్మ ద్వారా వారి నోటి ద్వారా మాట్లాడింపజేసి, వాటిని లిఖింపజేసి తన మాటలన్నిటినీ కూడా గ్రంథస్థము చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధముగా ప్రభువు చేసి తాను ఏమి మాట్లాడదలిచాడో, ఏమి తలంచదలిచాడో, ఏమి చేయదలిచాడో వాటన్నిటినీ మనుషులకు అప్పగించాడు. అదే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం. దేవుడికి స్తోత్రం. ఇది దేవుని యొక్క వాక్యం. ఇవి లేఖనాలు. ఇవి మనుషుని యొక్క ఆలోచన బట్టి కానీ, తంత్రములు బట్టి కానీ, కుయుక్తిని బట్టి కానీ, మోసము చెయ్యాలని కానీ ఏదో చమత్కారంగా కల్పించబడినటువంటి కథలు కావు. ఇవి దైవ లేఖనాలు. ప్రభు చెప్తున్నాడు, మోషే నా గురించి వ్రాసాడు. అవి లేఖనాలు. పోనీ లేఖనాల్లో జీవం ఉన్నదని, మీరు నిత్య జీవం ఉన్నదని వెతుకుతున్నారు కదా, వాటిని వెతకండి. వాటిని వెతికితే నేను కనిపిస్తాను అన్నాడు ప్రభు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనములు అన్నీ ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రభువే ఒక విధంగా చెప్పాలంటే లేఖనం, అంతేనే కాదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణిగా మన మధ్యలోకి వచ్చి నివసించును. ఇప్పుడు మనం చదువుతున్నది ఏమిటి? వాక్యము అదే, లేఖనము అదే. తానే మన చేతిలో తన ఉద్దేశాన్ని తెలియజేయడానికి మన చేతికి ఇచ్చాడు పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ గ్రంథములో నిత్య జీవము గురించి, ఎలాగో దాన్ని పొందాలో, దాని గురించి ఏం చేయాలో దేవుడు గ్రంథస్థము చేసి ప్రజలకు అందించాడు. ఈ మాటే సువార్తగా ప్రజల వద్దకు వెళ్తుంది. కొంతమంది దాన్ని అంగీకరిస్తున్నారు, కొంతమంది దాన్ని హేళన చేస్తున్నారు, కొంతమంది దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. ప్రభువు చెప్తున్నాడు, నిత్య జీవం అనేది వాక్యంలో మీకు కనిపిస్తుంది. వాక్యం సరిగ్గా మనం అర్థము చేసుకుంటే వాక్యంలో నిత్య జీవము అనేది ఉన్నది అనే విషయాన్ని గురించి ప్రభువు చెప్తున్నాడు. ఆ నిత్య జీవన గురించి వాగ్దానాలు ప్రభువు దయచేశాడు. ఎక్కడ కనిపించింది? మనం యెషయా గ్రంథంలో చూసినప్పుడు ఏం కనిపించింది? చనిపోయిన వారి శవాలు, వారి మట్టి తిరిగి లేపబడుతుంది అనే విషయాన్ని గురించి ప్రస్తావన చేశాడు. దానియేలు గ్రంథంలో సమాధులు తెరవబడతాయి, తిరిగి వారు లేస్తారు అన్న విషయాన్ని గురించి కూడా ప్రస్తావన చేశాడు. బైబిల్ వాక్యాన్ని చదువుతున్న వ్యక్తులకు ఎలా కనిపిస్తుంది? మరణించిన తర్వాత ఉన్న జీవితం గురించి లేఖనము మాట్లాడుతూ ఉండడం, దాని గురించి సాక్ష్యమిస్తుండడం కనిపిస్తూ ఉంది కదా. దేవుని యొక్క మాటను చూద్దాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం
25వ వచనాన్ని చదువుకుందాం. నిత్య జీవము నిత్య జీవము అనుగ్రహింతుననిదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. తానే మనకు చేసిన వాగ్దానం. ఎవరు చేశారు ఈ వాగ్దానం? మన ప్రభువైన దేవుడు, మన సృష్టికర్త వాగ్దానం చేశాడంట, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని. ఎక్కడ చేశాడు? దేవుని యొక్క వాక్యములో, లేఖనాలలో ఆ విషయం అనేది దాగి ఉన్నట్లుగా ఆయన చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వారికి, దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారికి ఆ నిత్య జీవము అనే విషయం గురించి ఆయన ప్రస్తావన చేయడం, దాని గురించి ఆయన వాగ్దానం చేయడం అనేది మనకు కనిపిస్తూ ఉన్నది. వాగ్దానం ఏమిటి? నిత్య జీవం గురించి వాగ్దానం చేయడం ఏమిటి? నిత్య జీవం గురించి దేవుడు వాగ్దానం చేయడం ఏమిటి అంటే ఏమిటి చెప్పండి? నిత్య జీవాన్ని మీకు అనుగ్రహిస్తాను, ఇదిగో నేను మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానము చేసిన వాడు ఎవరో? మన ప్రభు అయిన దేవుడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడో చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడే. అలాగే అదే అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. 1 యోహాను దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? నిత్య జీవము గురించి వాగ్దానం చేశాడు. ఎవరికి? ఆయన సృష్టించినటువంటి ప్రతి వ్యక్తికి కూడా నిత్య జీవము వాగ్దానం చేయబడి ఉన్నది. మరి ఈ వాగ్దానాన్ని ఆయన ఎలాగ నెరవేర్చాడు? యేసుక్రీస్తులో నమ్మిక ఉంచండి, యేసుక్రీస్తులో నమ్మిక ఉంచితే చాలు, నిత్య జీవం మీకు వస్తుంది ఆయన చెప్పాడు. అదే అధ్యాయం 5వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 1 యోహాను మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేఖనం ఏమని చెప్తుంది? యేసుక్రీస్తు నిజమైన దేవుడై ఉన్నాడు. ఎవరికైనా నిత్య జీవము కావాలి అంటే యేసుక్రీస్తులో నమ్మిక ఉంచండి, అంతే. నిత్య జీవము గురించినటువంటి వాగ్దానము చేసినటువంటి ప్రభు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నా కుమారుడును మీ దేవుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తులో విశ్వాసముంచండి, పాపక్షమాపణ పొందండి, నిత్య జీవము మీకు లభిస్తుంది. నిత్య జీవం పొందాలంటే మీరు చేయవలసినది
నన్ను ఎరగండి అనే మాట కూడా చెప్తాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇప్పుడు లేఖనాల్లో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి చెప్పండి? హల్లెలూయా చెప్పండి. నిత్య జీవం అంటే ఏంటి చెప్పండి? నిత్య జీవం అంటే ఏమిటి? నిత్య జీవం అంటే ఏంటి? ఆహా, హల్లెలూయా. యేసుక్రీస్తును ఎరుగుటయు, ఆయన తండ్రి, మన తండ్రియు దేవుడైనటువంటి ప్రభు అయిన యెహోవాను ఎరుగుటయు నిత్య జీవము. అర్థమైందా? నిత్య జీవం అంటే ఏంటి? మరణించిన తర్వాత ఒక వ్యక్తి శాశ్వతముగా దేవుని యొద్ద నివసించాలి అంటే ఆయనకి నిత్య జీవం కావాలి కదా. ఈ నిత్య జీవం వస్తుందని ఎక్కడుంది? ఎవరు చెప్పాలి? నేను చెప్తే సరిపోతుందా? నేను ఒక పుస్తకం రాసి ఇదిగోరా ఇదే నిత్య జీవం అని చదివితే నిత్య జీవానికి వెళ్తావా? ఇద్దరం కలిసి ఒక దగ్గరికి వెళ్తామా? అందుకు ప్రజలు ఏమి పరీక్షించాలి? మొదట ఏం పరీక్షించాలి? కొంచెం ఎక్కువైందా? ఆలోచన చెయ్యండి. మొదట ప్రజలు ఏమి పరీక్షించాలి చెప్పండి? తెలివైన వాడైతే ఒకటి పరీక్షించాలి. అరే, నా చేతిలో వీళ్ళేదో పుస్తకం ఇచ్చారురా, పరిశుద్ధ గ్రంథం అనే పుస్తకాన్ని ఇచ్చారు, లేదా కరపత్రిక ఇచ్చారు. వీళ్ళు లేఖనాలు అంటున్నారు, యేసుక్రీస్తులో నిత్య జీవం అంటున్నారు, తండ్రి అయిన దేవుని ఎరుగుట నిత్య జీవం అంటున్నారు. బాగానే ఉంది, కానీ ఇవన్నీ మనుషులు రాసినవే అన్నాడు అనుకో. ఇవన్నీ మనుషులు రాసినవే అన్నాడు అనుకో, దానికి ఏమైనా అర్థం ఉంటుందా? ప్రజలు మొదట గమనించవలసినది ఏమిటి అంటే, మోక్ష మార్గానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే మొదట గమనించాల్సింది ఏమిటంటే, నా చేతిలో ఉన్నటువంటి దేవుని సంబంధమైన పుస్తకం ఏదైతే ఉందో, ఇదేది బైబిలే కానివ్వండి, వేరే ఏదైనా అవ్వండి, నా చేతిలో ఉన్నది నిజముగా దేవుడు చెప్పాడా, దేవుడు చెప్తే వ్రాయబడిన విషయాలా అనేది నిర్ధారణ చేసుకోవాలి. ఇక్కడ నిర్ధారణ చేయడంలో సర్వసాధారణంగా విఫలమవుతారు. అది దేవుని యొక్క మాట, దైవ వాక్యం, దేవుడే దీన్ని చెప్పాడు అనే విషయాన్ని నిర్ధారించుకోవడమే అసలు సిసలైనటువంటి విషయం. అసలు మొదట పరీక్షించవలసినటువంటి విషయమే అది. దేవుడు చెప్పాడా, లేదా మనుషులు తమ ఇచ్చను బట్టి, తమ ఊహను బట్టి, తమకున్న ఆలోచన బట్టి, తమ కల్పనా చాతుర్యాన్ని బట్టి వ్రాసారా అనేది నిర్ధారించుకొలితే చాలు. వారి నిత్య జీవానికి మొదటి అడుగు వేసినట్టే. ప్రభు యొక్క వాక్యం, లేఖనం ఏమని సెలవిస్తుందంటే, ఎప్పుడో దావీదు, అవునా, ఎప్పటి కాలమో దావీదు ఎవరి గురించి రాశాడు? ఎప్పుడో రావాల్సినటువంటి ఇస్కరియోతు యూదా గురించి రాశాడు. ఎప్పుడో రావాల్సినటువంటి యేసుక్రీస్తు గురించి, ఎప్పుడో ఉన్నటువంటి మోషే యేసుక్రీస్తుని గురించి వ్రాశాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక మనిషి ఊహించి రాయగలడా? ఒక మనిషి ఆలోచించి రాయగలడా? అలాంటి రుజువులు, చారిత్రక ఆధారం, అలాగూ నిర్ధారించగలిగినటువంటి వాక్యం ఏ గ్రంథంలోనైనా ఉన్నదా? కేవలము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకది కనిపిస్తుంది.
బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని మాట. అది ఒక మనిషి ఊహన బట్టి వ్రాసినది కాదు, ఒక మనిషి ఆలోచించి రాసినది కాదు, తన సొంత ఆలోచనలు వేసుకొని ప్రణాళికలు వేసుకొని రాస్తున్నటువంటి గ్రంథము కాదది. మనుషులు పుట్టినప్పటి నుంచి భవిష్యత్ కాలంలో జరగబోయే ప్రతి సంభవాన్ని గురించి వ్రాసి ఉంచినటువంటి ఏకైక గ్రంథం పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం. ఆ గ్రంథానికి ఆధారం మనుష్యుడు కాదు, ఆ గ్రంథములో చెప్పబడిన విషయాలు మనుషులు కాదు. పరిశుద్ధ ఆత్మ దేవుడు మనుషులను ప్రేరేపించి, మనుషులకు దర్శనమిచ్చి, మనుషులను ఆయన ఆత్మవశములోనికి తీసుకుని వెళ్ళి వారి చేత వ్రాయించాడు గ్రంథాన్ని. ఒక వ్యక్తి రాయలే, అనేక మంది వ్యక్తులు, అనేక మంది ప్రవక్తలు కలిసి వ్రాసినటువంటివి మన పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యాలు. అవన్నీ లేఖనాలు. ఒక వ్యక్తికి నిత్య జీవము కావాలి అంటే, మరణించిన తర్వాత శాశ్వత జీవితం కావాలంటే ఎక్కడో వెతికితే దొరకదు. ఇది లేఖనమా కాదా? ఇది దేవుడు చెప్పినదా కాదా? ఇది మనుషులు ఊహన బట్టి రాశారా లేదా కల్పన కదా? ఏ మనుషుడైనా దీన్ని ఆలోచించి రాశాడా, ఊహన బట్టి రాశాడా అనేది నిర్ధారణ చేస్తే అది దైవ లేఖనమా, మనుషులు ఊహించిన కల్పన కథ లేదా కల్పన వాక్యముల అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తి కానీ స్పష్టంగా ఆలోచించగలిగితే నిత్య జీవానికి అతడు లేదా ఆమె బహు సమీపముగా వచ్చిన వారు అవుతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, నన్ను గురించి లేఖనాలు సెలవిస్తున్నాయి. నా మట్టుకు నేనే రాలేదు, నన్ను తండ్రి పంపాడు. నేను రాకమునిపే నా గురించి మీ గ్రంథాల్లో రాయబడి ఉన్నదే. అవన్నీ లేఖనాలు, అవన్నీ ప్రవక్తలు దేవుని ఆత్మ మూలము చేత ప్రవచించి వ్రాయబడినటువంటివి. అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి కదా. పోనీ మోషే రాశాడు కదా, మోషే రాసినటువంటి ప్రవచనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను అనేవాడిని ఒకడు వస్తానని, దేవుని కుమారుడిగా లోకంలోనికి వస్తానని, నిత్య జీవం ఇవ్వడానికి వస్తానని మోషే అనేక వందలు లేదా వేల సంవత్సరాల క్రితం నన్ను గురించి రాశాడు. నేను ఇప్పుడు వచ్చాను. నన్ను నమ్మకపోతే నమ్మకపోయారు. మీ గ్రంథంలో ఉంది కదా, లేఖనంలో ఉంది కదా. పరిశీలించండి, పరిశోధించండి. ఆ లేఖనాలన్నీ నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయని చెప్పుకోగలిగిన ఏకైక దేవుడు మన నజరేయుడు యేసు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ చెప్పగలిగిన దమ్ము ఎవరికి ఉంది? అలాగ చెప్పగలిగిన వ్యక్తి ఎవరున్నారు? అందుకే ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, లేఖనాలు సాక్ష్యమిచ్చే ఏకైక వ్యక్తి నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనే నిత్య జీవము. ఆయనే చెప్పాడు, నేనే జీవము, మార్గం, సత్యం అన్నీ నేనే. ఎవరైనా మోక్షానికి రావాలంటే, తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారా తప్ప ఎవ్వడు కూడా మోక్షానికి రాలేడు, నిత్య జీవానికి రాలేడు అని ప్రభువు చెప్పాడు. ఈ మాట చాలామందికి అభ్యంతర కారణంగా ఉంటుంది. యేసు కూడా దేవుడు అంటే అంగీకరిస్తాము, కానీ యేసే దేవుడు, యేసే నిత్య జీవము అంటే మాత్రం ఒప్పుకోమంటారు. ఏం చేద్దాం? ఎవరిష్టం వాళ్ళది. కానీ దేవుని యొక్క వాక్యం ఏదైతే లేఖనం ఉందో అది సత్యమైనది. అది మనుషుని యొక్క ఊహను బట్టి చెప్పినది కాదు. దేవుని యొక్క మాట చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి
ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నన్ను పంపిన వాని యందు నమ్మకముంచండి, నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి, నేనే ఆ నిత్య జీవాన్ని. ఇందాక చదువుకున్నాం యోహాను సువార్త 17:3 ప్రభు ఏం చెప్తున్నాడు? అద్వితీయ సత్యదేవుడు అయినటువంటి నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మనుషులకి ఇదే సత్యమైనటువంటి సువార్త. అర్థం చేసుకోవలసిన విషయం ఇదే. మనం ఏదైతే బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని ధ్యానిస్తున్నామో ఆ మాటలు మనుషుల ఊహన బట్టి రాయబడలేదు. భూమి యొక్క పునాది మొదలుకొని, మనిషి యొక్క పుట్టుక మొదలుకొని, ఈ ప్రపంచం యొక్క చరిత్ర ముగింపు వరకు, రాబోవు కాలం వరకు, పరలోకంలో జరుగుతున్నటువంటి తీర్మానాల కొరకు, భవిష్యత్తులో మనుషులు ధూళైపోయినటువంటి మనుషులు తిరిగి లేపబడే విషయాన్ని గురించి, సమస్తాన్ని గురించి దేవుని యొక్క వాక్యం స్పష్టముగా ప్రజలకు తెలియజేస్తూ ఉంది. ఇదే అద్భుతమైనటువంటి అవకాశం ప్రజలకు. ఇక్కడే ప్రజలు వారి తెలివిని, వారి ఆలోచనను, వారి వివేచనను ఉపయోగించాలి. ఇక్కడ ఇగోలకు పోకూడదు. దేనికి దేనికి పోకూడదు? అహంకారాలకి, గొప్పతనాలకి, డంబాలకి పోకూడదు. నిజముగా వీరు ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తులో సత్యం ఉన్నదా? వీరు చెప్తున్నటువంటి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు దేవుడు రాశాడని అంటున్నారు, అవి నిజమేనా? మేము ఏవైతే ఆలోచిస్తున్నామో, ఏవైతే వెంబడిస్తూ ఉన్నామో అవి ఇలాంటివేనా కాదా? ఈ ఆలోచన ఒక వ్యక్తి తెలుసుకుంటే నిత్య జీవానికి అతి సమీపముగా వస్తున్నట్లు. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవానికి మార్గం ఏమిటి? ఏమిటది? యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాలి, యేసుక్రీస్తును ఎరిగి ఉండాలి, తన్ను పంపినటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దీని గురించి లేఖనాలన్నీ సాక్ష్యాన్ని ఇస్తున్నాయి. లేఖనాలన్నీ కూడా దేవుని ఆత్మ మూలంగా చెప్పబడిన విషయాలు. ఇవన్నీ చరిత్రలో జరిగినటువంటి సంభవాలు. నేటికి యేసుక్రీస్తు సజీవుడై అనేక మందితో మాట్లాడుతున్నాడు లేఖనాల ద్వారా. దాన్ని బట్టి ఏ విధంగా అర్థం చేసుకోవాలి? లేఖనాలు మన చేతిలోకి వచ్చాయి, పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం అని గుర్తించాలి. అంతేనా? నిత్యజీవం గురించి వాగ్దానం చేసినటువంటి దేవుడు దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేశాడు. నెరవేర్చాడా లేదా? మరి నిత్యజీవం పొందాలంటే ఏం చెయ్యాలి? యేసుక్రీస్తులో నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, పాపక్షమాపణ పొందాలి. ఇంకా చాలా విషయాల గురించి ఆయన తన వాక్యములో వ్రాయించి ఉంచాడు. ఆయన చెప్తాడు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అవునా? నిత్య జీవం రావాలంటే ఏం చెయ్యాలి? ఆయన శరీరాన్ని తినాలి, ఆయన రక్తమును త్రాగాలి. శరీరం అంటే రొట్టె, ఆయన శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టె. వీటిని తిని త్రాగువాడు నిత్య జీవము కలవాడవుతాడు కదా. అంతేనా? ఇప్పుడు మనం అందరం కూడా రక్షించబడ్డాం. అవునా? రక్షించబడ్డామా? నిత్య జీవానికి వెళ్ళాలని వచ్చాం కదా. యేసు ప్రభువుని ఎరిగాం, తండ్రైన దేవుణ్ణి ఎరిగాము, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించాము, దేవుని యొక్క మహిమను చూచాము, లేఖనాల్లో ప్రభువు ఉన్నాడని గమనించాము, లేఖనాల ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని కూడా తెలుసుకున్నాము, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం కదా.
పాపక్షమాపణ పొందాము కూడా కదా. అసలు ఈ నిత్య జీవానికి ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే ఎక్కడికి? యేసుని వెంబడిస్తూ వెళ్తూ ఉంటే అతనిలో జరిగే ప్రక్రియ ఏమిటి? అసలు ఏం జరుగుతుంది? నిత్య జీవం ఒక వ్యక్తికి రావాలంటే ఎవరు పనిచేస్తున్నారు చెప్పండి? ఎవరెవరు పనిచేశారు? ఎవరెవరు పనిచేస్తున్నారు? తండ్రి అయిన దేవుడు పనిచేశాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి తన ప్రాణత్యాగం చేశాడు కదా. వీటన్నిటిని ప్రజలకు తెలియజేసిన వాడెవరు? ప్రవక్తల. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తా ఉన్నాడు. నిత్య జీవ ప్రక్రియలో మనల్ని నిత్య జీవానికి చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు అతి ప్రాముఖ్యమైన పని చేస్తాడు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభం నుంచి పనిచేస్తూ ఉన్నాడు. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటూ వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుకో. నాయందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మ గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నిత్య జీవం పొందాలంటే ముందుగా ఆయన చెప్పింది ఏమిటి? ఆగండి. ఏం చెప్పాడు ప్రభు? నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు కదా. ఉంచారా విశ్వాసం? దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. వాని కడుపులో నుండి లేఖనము చెప్తున్నట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునంట బిగ్గరగా చెప్పెను. ఎవరు చెప్పారు ఈ మాటని? యేసు ప్రభు చెప్తున్నారు. ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తారో, ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో అప్పుడు జరిగే కార్యక్రమం ప్రారంభమవుతుంది. గుర్తించండి. వాని కడుపులో, ఆమె కడుపులో జీవజల నదులు పారుతాయంట. ఇది కూడా ఎక్కడుంది? లేఖనంలో చెప్పాడు ఈ విషయాన్ని మళ్ళా యేసు ప్రభు చెప్తున్నాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం! లేఖనాల్లో ఆల్రెడీ రాసి ఉంచాడు. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో, విశ్వాసం ఉంచుతారో, వాని కడుపులో జీవజల నదులు ఊరుతాయంట. అంత నది ఊరితే ఏమవుతారు? ఈ జీవజల నది ఏమిటి? 39వ వచనంలో ఏముంది? తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. అంటే ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచినప్పుడు అతనిలోనికి వస్తాడు. అదే జీవజల నది. ఈ జీవజల నది దేనికోసం? నిత్య జీవానికి సిద్ధపరచడానికి. నిత్య జీవానికి సిద్ధపరచడానికి. ఈ జీవితంలో మనం జీవిస్తున్నటువంటి కాలంలో ప్రతి అడుగు అడుగున పరిశుద్ధాత్మ మనతో ఉండి, మనలో ఉండి నిత్య జీవానికి సిద్ధపరుస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అందుకే పరిశుద్ధాత్మని దుఃఖపరచకూడదు. స్టెఫెన్ మాట్లాడుతూ ఒకసారి ప్రజలతో చెప్తాడు, చెవియందు హృదయమునందు సున్నతి పొందని వారులారా, ముస్కురులారా, పూర్వం నుంచి ప్రవక్తలను మీరు చంపుతూ ఉన్నారు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరుస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మను మీరు ఎదురుస్తూ ఉన్నారని మాట్లాడాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి
నిత్య జీవానికి మనలను సంపూర్తిగా సిద్ధపరుస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాటలో చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధ ఆత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెనంట. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి? ఏం చేస్తున్నాడు? నీతినా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే మనకి నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. ఏమిస్తున్నాడు అంటే ముందు ఉన్న స్వభావం ఏమిటి? ప్రాచీన స్వభావం. నూతన స్వభావం అన్నా, నూతన ఆంతరంగిక పురుషుడన్నా, ప్రాచీన స్వభావం అన్నా, ప్రాచీన ఆంతరంగిక పురుషుడన్నా ఒకటే. సుమారుగా అదే మీనింగ్ మీకు వస్తుంది. అంటే మనలో ఎవడున్నాడు? ఒక ఆంతరంగిక పురుషుడు ఉన్నాడు. లోపల ఒక పురుషుడు. ఎవరు పురుషుడు అంటే ఎవరు? ఆంతరంగిక స్వభావాన్ని మార్చుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అసలు చేసే ప్రక్రియ ఏం చెప్పండి? లోకంలోనికి వచ్చి నీతిని గురించి, పాపమును గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడు కదా. అంటే మొదటిగా మనల్ని పాపము గురించి ఒప్పింపజేసినది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. మనకి లేఖనాలు మన చేతిలోనికి వచ్చినట్లు చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. మన కడుపులో జీవజల నదులు ఊరేటట్లు చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే కదా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనలో ఉన్నటువంటి పాత స్వభావం ఒకటి ఉంటుంది. ఉంటుందా? ఉంటుంది. ఎందుకు ఉండదు? అది నూతనంగా మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తనకు తాను పూర్తిగా మారలేడు కదా. ఇప్పుడు మారకుండా పరలోక రాజ్యం వెళ్ళగలమా? కుదురుతుందా? ఈ మారని స్వభావం వల్లనే ఈ మారడం అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ మాత్రమే చేయగలుగుతాడు. పరిశుద్ధాత్మ మాత్రమే నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు? కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. మీరును క్రీస్తు సున్నతియందు శరీరాచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. హల్లెలూయా. ఏం పొందారు మీరందరూ? సున్నతి పొందారంట. సున్నతి పొందారంటే ఎక్కడ పొందారు సున్నతి? శరీర క్రియలు విసర్జించారు. ఈ శరీర క్రియలు ఎవరిలో ఉండేవి? పాత. దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి పేరు ఎక్స్ అనుకుందాం. ఈ వ్యక్తికి బాప్తిస్మం పొందక మునుపు, రక్షణ పొందక మునుపు లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆంతరంగిక పురుషుడు. ప్రాచీన స్వభావం ఒకటి ఉంటుంది. ఉంటుందా? మనకుంది కదా. అదే ఈ ఆంతరంగిక పురుషుడు ప్రాచీన స్వభావం ఎటువంటి వ్యక్తి అంటే
శరీర క్రియలతో ఉండేవాడు. అర్థమవుతుందా? ఈ శరీర క్రియలు మన నుంచి పోవాలి అంటే మనము దాన్ని చెయ్యలేము. దాన్ని చేసే వ్యక్తి ఎవరు? ఆ శరీర క్రియలు మన నుంచి తీసేది ఎవరని చదువుకున్నాము? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఎవరని చూసాము? ఆ శరీర క్రియలు మన నుంచి తీసివేస్తాడంట. ఆ శరీర క్రియలు మన నుంచి తీసివేయడమే సున్నతి. అది హృదయ సున్నతి, గుర్తుపెట్టుకోండి. ఆ హృదయ సున్నతి జరగడం ద్వారానే నూతన స్వభావం మనలోనికి వస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ చేస్తున్నాడు. చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయ ఉపదేశకాండం 30వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. సున్నతి చేస్తాడంట. ఎవరు చెప్పారు ఈ మాటని? ఇది ఒక లేఖనం. ప్రభు చెప్తున్నటువంటి మాట. మనకు మొదటి ఆజ్ఞ ఏంటి చెప్పండి? యేసు ప్రభు వచ్చిన తర్వాత 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చేసి మొదటి ఆజ్ఞ చెప్పాడు కదా. ఆ ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన ప్రభువుని ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ మనస్సుతో ఆయన్ని ప్రేమించాలి కదా. అవునా కాదు? ఇప్పుడు మనం ప్రేమిస్తామా? ప్రేమించం చెప్పండి. ప్రేమిస్తామా? అయితే అయ్యానని చెప్పండి, లేకపోతే నో అయ్యానని చెప్పండి. ప్రేమిస్తామా లేదా? సరే. అసలు మన హృదయముతో మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించడం సాధ్యమవుతుందా? అవుతుందా? ప్రభు చెప్తున్నాడు, నీవు అలాగూ ప్రేమిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆ వాక్యాన్ని జాగ్రత్తగా చదువు. నీవు బ్రతుకున్నట్లు చదవండి. 30వ అధ్యాయం 6వ వచనములో మరియు నీవు బ్రతుకుటకై. ఆగండి. ఏం చేస్తారు? నీవు ఎక్కడ బ్రతుకుతావు? భూమి మీద బతుకుదువులే. నీవు బ్రతుకుటకై అంటే నిత్య జీవంలో బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి కదా. నీ పూర్ణ హృదయంతో నీవు ప్రేమించాలంటే దేవుడు చెప్తున్నాడు ఏంటంటే నీ హృదయానికి సున్నతి చెయ్యాలి. ఆ సున్నతి చేసే ప్రక్రియ ఎవరు చేస్తారు? అమ్మయ్యా, మొత్తానికి అర్థమైంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మొత్తం అంతా మనం కలిసి చూస్తే ఏమర్థం అవుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వాని కడుపులో జీవజల నదులు ఊరేటట్లుగా ఆయన లోపలికి ప్రవేశిస్తున్నాడు, మనలోనికి వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? పాత ఆదాము స్వభావాన్ని, పాత వ్యక్తి యొక్క లక్షణాలని అన్నిటినీ, శరీర క్రియలన్నిటినీ కూడా తీసివేసే ప్రక్రియను పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడు. ఆ పాత స్వభావాన్ని తీయడమే హృదయ సున్నతి. ఆ పాత స్వభావము తీసివేసి హృదయ సున్నతి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వారికి నూతన స్వభావం వస్తుంది. ఆ నూతన స్వభావం ఎప్పుడు వస్తుందో అప్పుడు వారు వారి తండ్రి అయినటువంటి, మన తండ్రి అయినటువంటి దేవుణ్ణి పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితో
అన్ని విధాలుగా ఆరాధిస్తాము, ప్రేమించగలుగుతాం, అప్పుడు నిత్య జీవానికి వారసులం అవుతాం. అంతేనా? ఇదంతా చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నిత్య జీవానికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి ప్రక్రియను ఒక వ్యక్తి మరిచిపోకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే ఏ క్రియను చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఆయన యొక్క ఏదైతే రోల్ ఉందో, ఆయన చేస్తున్నటువంటి పని ఏదైతే ఉన్నదో, నిత్య జీవానికి మనకి చెక్కుడు కార్యక్రమం అక్కడే ప్రారంభమవుతుంది. చివరిగా చూద్దాం రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదువుకుందాం. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నిత్య విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమర్థమైంది? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనలో నివసిస్తూ మనము చనిపోయి పాతి పెట్టబడిన తరువాత, మన శరీరాలు కుళ్ళిపోయిన తరువాత, యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆ శరీరాన్ని మహిమ శరీరముగా లేపే ప్రక్రియలో పరిశుద్ధాత్మ ముఖ్యమైనటువంటి భూమిక వహిస్తున్నాడు. చావునకు లోనైనటువంటి మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆ ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. జీవింపజేయడం అంటే ఏమిటి? నిత్య జీవముకి సిద్ధపరచడం, నిత్య జీవానికి మనలను తయారు చేయడం, నిత్య జీవములోనికి ప్రవేశించినట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇందుకు ఏమర్థమైంది? నిత్య జీవము కావాలంటే యేసు వద్దకు రావాలి. నిత్య జీవము కావాలి అంటే యేసును ఎరగాలి. నిత్య జీవము కలగాలి అంటే యేసును పంపిన తండ్రిని ఎరగాలి. నిత్య జీవము కావాలంటే యేసులో పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని పొందాలా? అక్కడైందా? వీటన్నిటిని గురించి లేఖనమే సాక్ష్యం చెప్తూ ఉంది. ఆ లేఖనాలన్నీ యేసు గురించి చెప్తూ ఉన్నాయి. మరి నిత్య జీవమునకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఎలాగూ ఆయన నిత్య జీవములోనికి ప్రవేశించగలుగుతాడు అంటే, ప్రభువు చెప్తున్నాడు, నా శరీరాన్ని తినండి, నా రక్తాన్ని త్రాగండి, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగువాడు నిత్య జీవము గలవాడు. అంతేకాకుండా నా యందు విశ్వాసం ఉంచడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో ఆ వ్యక్తి మార్పు చెందడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తిలో పాత స్వభావము, ప్రాచీన స్వభావం పోతుంది, వానిలోనికి నూతన స్వభావం వస్తుంది. ఈ నూతన స్వభావం పరిశుద్ధాత్మే చేస్తాడు. ఈ నూతన స్వభావం రావడమే హృదయ సున్నతి. ఈ హృదయ సున్నతి వస్తేనే కానీ ఒక వ్యక్తి తమ దేవుడిని
హృదయపూర్వకంగా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించలేరు. ఎప్పుడైతే హృదయ సున్నతి జరుగుతుందో అప్పుడు దేవునికి వారు సంపూర్ణంగా లోబడగలుగుతారు. ఎప్పుడైతే వారు లోబడగలుగుతారో వారు దేవుని సంపూర్ణంగా ప్రేమించగలుగుతారు. ఎప్పుడైతే వారు ప్రేమించగలుగుతారో వారు బ్రతుకుట సాధ్యమవుతుంది. ఎప్పుడైతే వారు బ్రతుకుట సాధ్యమవుతుందో వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత వారి యొక్క దేహాలు మట్టిలో ఉన్న, సమాధిలో ఉన్న ఆ శరీరాలు తిరిగి జీవింపజేస్తాయి. అక్కడ పరిశుద్ధాత్మయే క్రియ చేస్తాడు. నిత్య జీవం కావాలంటే యేసులో ఉందని దేవుని యొక్క వాక్యం సాక్ష్యమిస్తుంది. మనము చదువుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యమైనది, దేవుని ఆత్మ మూలంగా ప్రేరేపించబడి వ్రాయబడినటువంటి లేఖనాలై ఉన్నాయని అందరము గుర్తించాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, మీ పాదాలకు వందనాలు. నిత్య జీవము కావాలంటే కేవలం నీ యొద్ద మాత్రమే ఉన్నది ప్రభువా. నీవే నిత్య జీవం అయి ఉన్నావు. అద్వితీయ సత్యదేవుడైనటువంటి నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం. నీవు పంపిన పరిశుద్ధాత్మ మాలో నూతన స్వభావాన్ని కలుగజేసి, మాలో హృదయ సున్నతిని కలుగజేసి, దేవా నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించేటట్లు చేసి నిత్య జీవమునకు వారసులగునట్లుగా చేస్తున్నాడని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నేడి వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద వ్రాసి నీ సత్య సువార్త సకల ప్రజలకు ప్రభువా తల్లి చేరినట్లుగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.